హాయ్ అండి, నమస్తే. నేను శ్రీలత. ఇది ఒక 1 వీక్ బ్యాక్ తీసిన వీడియోనండి. ఒకరోజు ఏం చేశానంటే సాయంత్రం వేళ ఏదన్నా ఒకటి చేయాలి, కొంచెం ఎందుకో బోర్ అనిపించింది. ఏదన్నా ఒకటి చేద్దామనేసి టీపై వేసేసి, టీపై మీద ఆర్టిఫిషియల్ గ్రాస్ ఉండే ఆ గ్రాస్ వేసేసి దాని మీద అట్లా స్టూల్ పెట్టి ముందుగా అయితే కృష్ణుని పెట్టాను. ఆవుతో ఉన్న కృష్ణయ్యని పెట్టేసి ఇదైతే ఏది కూడా ప్లాన్ లేదండి. ఏదో అట్లా ర్యాండమ్గా చేసుకుంటూ పోయినా అంతే. అట్లా పెట్టుకుంటూ వెళ్ళాను. అంటే నాకేంటంటే కొంచెం ఏదన్నా మూడ్ బాగాలేనప్పుడు, ఏదన్నా కొంచెము చికాకులో ఉన్నప్పుడు ఇలాంటివి చేసుకోవడం నాకు అలవాటండి. అయితే ఏం చేశానంటే మనీ ప్లాంట్లు ఎక్కువ పెట్టాను. ఒక 2 అట్లా వేరేవో పెట్టాను. తర్వాత క్రోటన్స్ అండి, వాటి పేర్లు నాకు అంత ఐడియా లేవు. తర్వాత ఇవన్నీ ఇంట్లో రెగ్యులర్గా ఉండే మనీ ప్లాంట్సే అన్నీ పెట్టేశాను. ఈ చిన్న చిన్న గ్లాసెస్లో వాటిలో పెట్టినవి కూడా చెట్టు రియల్ ఫ్లవర్స్ అవి. మొన్న మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడి నుంచి తీసుకొచ్చారు రాధా మనోహరం పూలు. తర్వాత ఇవి పేపర్ పూలు అంటారు కదా, అవన్నీ కూడా మా మేనమావ గారి ఇంట్లో తీసుకొచ్చాను. అలా అన్నీ ఏదన్నా పూలు అట్లా తెస్తే నేను ఏం చేస్తా అంటే ఒక బాటిల్లో గ్లాసులో కానీ వాటర్ వేసేసి ఒక 1 వీక్ వరకు అవి ఉంటాయండి ఫ్రెష్గా. అలా పెట్టడం నాకు అలవాటు, ఏ పువ్వులు తెచ్చినా కూడా. ఆ తర్వాత ఇంట్లో ఉన్న మనీ ప్లాంట్సే, అసలు మొత్తం మనీ ప్లాంట్స్ పెడదాం అనుకున్నా. ఇంకా బయట వాకిట్లో ఉండే కానీ అవి తేలేదు. అక్కడక్కడ చుట్టుపక్కల ఉండే మట్టికే అలా పెట్టుకున్నాను. అయితే ఏంటంటే మనకి ఏదన్నా కొంచెము ఎవరికైనా ప్రతి మనిషికి కొంచెం అప్పుడప్పుడు ఏదన్నా డిస్టర్బ్గా ఉంటాం కదా. అలా ఉన్నప్పుడు నా అలవాటు అయితే నేను ఏదన్నా ఒకటి ఇలా క్రియేట్ చేసుకొని అలా కాసేపు చూస్తూ కూర్చోవడము. మనకి ఇవన్నీ అరేంజ్ చేసుకొని అలా కాసేపు కూర్చొని చూసుకున్నాం అనుకోండి, మనం ఏదైతే చికాకులో ఉన్నామో అది ఎగిరిపోతుందండి. అంటే నా ఆలోచన, నాకైతే అట్లా, నా అనుభవం అయితే అట్లా అనిపిస్తుందండి నాకు. ఎందుకో కుటుంబంలో చాలామందికి, కుటుంబ సభ్యులకు ఇటు కానీ అటు కానీ చాలామందికి హెల్త్ ఇష్యూస్తో బాధపడుతున్నారండి. చాలామంది కూడా మా వాళ్ళే అందరూ. ఇంటికి ఒకళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏంటి అని ఏదో కొంచెం అంత మూడిగా అనిపించి ఇలాంటి పని పెట్టుకున్నాను. ఎవరైనా సరే కొంచెం ఏదన్నా చికాకు, ఏదన్నా లోన్లీనెస్ ఉన్నది అనిపించినప్పుడు ఇలాంటివి ఏదన్నా మనం చేసుకున్నా, లేకుంటే ఇంకేదన్నా అల్లికలు అలాంటివి కూడా నేను ఇదివరకు కిందటి వీడియోలో కూడా చెప్పాను. దాంతో మనకి ఏంటంటే మనం రిఫ్రెష్ అయిపోతామండి. మనకున్న స్ట్రెస్సు, ఆలోచన అవన్నీ కాస్త తీసి పక్కన పెట్టేసినామా అన్నట్టుగా అనిపిస్తుంది. చూసారా? కానీ ఎంత సింపుల్గా చేసినా కూడా నాకైతే చాలా మంచిగా అనిపించిందండి. బృందావనంలో కృష్ణుడిలాగా చక్కగా చెట్ల మధ్యలో కూర్చున్నాడా మాకితయ్యా అనిపించింది. అలాగే మీకు ఎవరికైనా నచ్చితే కామెంట్ పెట్టండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ముద్దుగా ఉన్నాడు కదండి కృష్ణయ్య చెట్ల మధ్యలో. ఓకే అండి, అలాగే ఎలా ఉందో కామెంట్ పెట్టండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం, లైక్ చేయడం మర్చిపోకండి. మీలో ఎవరికన్నా ఇలాంటి అలవాటు ఉందా కూడా కామెంట్ పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.